ఆది 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 సంవత్సరాది తెలుగు సంవత్సరాది అరుగులు పెట్టి 12 నెలలతోని మన ఈ ఉగాది నేటితోనే మొదలు మనమేసే ఏ అడుగైనా పంచాంగ శ్రవణాలు వేడుకలే మొదలవగా రాశి ఫల వైభోగం మొదలయ్యే ఆరంభం ఆది 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 ఆది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వసంత ఋతువు మన కొత్త సంవత్సరం మన ఉగాది పండగ జరుపుకుంటాం. తెలుగు సంవత్సరాలలో తెలుగు పండగలలో మన ఉగాది పండగ మన కొత్త సంవత్సరంతో ఆరంభిస్తుంది. ఈ సంవత్సరం మనం శ్రీ పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా విశేషంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ కొత్త సంవత్సరం స్వాగతం చేయడానికి, ఈ కొత్త సంవత్సరం జరుపుకోవటానికి మన ఉగాది పండగ ఎంతో హుషారుగా ఎంతో ఆనందంగా వేచి ఉంటాం జరుపుకోవటానికి. అలాగే విశేషంగా మన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మన మధ్యలో ఉంటారు ఈరోజు ఆచార్య గారు శ్రీ వెంకటాచార్యులు. నమస్కారం అండి. మన మధ్యలో కుమారి ఆశ్రయ సీతప్ప ఉంటుంది. నమస్కారం. నమస్కారం అక్క. ఇంకా మారిషస్ తెలుగు మహాసభ తరఫున ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ శిక్షా కన్య గారికి మా స్వాగతం, నమస్కారం. నమస్కారం వందన గారు. అయితే మన కార్యక్రమానికి స్వాగతం. ఇంకా ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం లాగా మీరు తప్పనిసరిగా మన కార్యక్రమంలో పాల్గొంటారు కదా. అలాగే ఈ సంవత్సరం కూడా మన ఉగాది పండగ గురించి విశేషంగా ఇక్కడ ఉన్నాం ఈరోజు. అయితే ఆచార్య గారు, ఉగాది పండగ గురించి మాట్లాడటానికి మొట్టమొదటిగా మన కొత్త సంవత్సరం యొక్క అర్థం ఏమిటి? ఈ సంవత్సరం మనం శ్రీ పరాభవ ఉగాది జరుపుకుంటున్నాం. చెప్పండి కొంతవరకు మన ప్రేక్షకులకు. నిరుపమ గుణ సింధో నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిశ్చలో వెంకటేశ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. మీకందరికి కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలామందికి ఈ అనుమానం వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం యొక్క అర్థం ఏమిటి, లేదంటే దీనికి ఏమున్నది తెలియజేయమని అడుగుతూ ఉంటారు. అలాగే మనకు ఉన్నటువంటి 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరం ఒకటి. ఈ పరాభవనామ సంవత్సరానికి అనల అనేటువంటి దేవత. అయితే ఈ పరాభవనామ సంవత్సరం అర్థం కనుక మనం చూసుకున్నట్లయితే అసౌకర్యము, అవమానము అని వస్తుంది. అంటే మనకి ఏదైనా పని చేసామనుకోండి, దానిలో మనకి సరైనటువంటి ఫలితం లేకపోవడమో, లేదంటే ఇతరుల చేత మనం నిందలు పడటమో, అలాంటి అవకాశాలు ఎక్కువగా అలాంటి పరిస్థితి వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని మనం ముందుగా తెలుసుకున్నట్లయితే దానికి తగ్గట్లుగా దీన్ని మార్చుకొని మన నడవడికని మార్చుకొని కనుక మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే చక్కగా మనకి ఆ భగవంతుడి కలియుగ వెంకటనాథుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అన్నీ కూడా సక్రమంగా జరిగి మనం చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా దొరుకుతుంది. అయితే ఉగాది పండగ మన చైత్ర మాసంలో మొట్టమొదటి పండగ ఉంటుంది కదా. అవునమ్మా. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవ అనే ఉగాది ఎటువంటిదో ఉంటుంది ఈ ఈ ఈ సంవత్సరం. మనకున్నటువంటి 60 సంవత్సరాలలో ఈ 60 సంవత్సరాలు కూడా ఒక సైకిల్ చక్రం ఎలా అయితే తిరుగుతుందో అదేవిధంగా ఈ 60 సంవత్సరాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మనకి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద ఇవన్నీ ఏ విధంగా అయితే వస్తున్నాయో అదే మాదిరిగా ఇది కూడా మనకి సంవత్సరాలు కూడా అదే విధంగా వస్తూ ఉంటాయి అనమాట. అందులో ఈసారి మనకి ఇప్పుడు వచ్చింది పరాభవ నామ సంవత్సరము. ఉగాది, యుగాది, యుగాది, ఉగాది. యుగం అంటే మనం అప్పట్లో పాతకాలంలో అప్పుడు మన శాస్త్రంలో మన ముందు ఉన్నటువంటి వాళ్ళంతా మనకి వీళ్ళ ద్వారా, మహర్షుల ద్వారా, వీళ్ళందరికీ వీళ్ళందరి ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే యుగ అంటే మొదలు పెట్టడం అన్నమాట, ఆది. సో యుగాది, అది తర్వాత మామూలుగా అందరూ మాట్లాడుకోవడంలో అది యుగాది అల్ల ఉగాది అయిపోయింది.
అలాగే ఈ పరాభవనం ఉగాది ఎలా ఉంటుందయ్యా అని మనం కనుక ఆలోచించినట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగా అసౌకర్యము అవమానాలు అవి ఉంటాయి. అలాగే అవి ఉన్నప్పటికి కూడా మన ఆ సంవత్సరంలో ఏవైతే గ్రహాలు సంచారం ఎలా అయితే ఉంటుందో, ప్రత్యేకించి గోచార ఫలితం అంటాం మనం. గోచార ఫలితం అంటే గురుడు, తర్వాత శని, రాహు, కేతు వీళ్ళ నలుగురి యొక్క సంచారాన్ని బట్టి మనకు ఆ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏమేమి ఇబ్బందులు కలుగుతాయి, మనం ఎలా ముందుకు వెళ్ళగాలి, వీటన్నిటిని కూడా మనం వాటి ద్వారా గోచార ఫలితం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అది ఎప్పుడు తెలుసుకుంటామంటే మనం ఉగాది రోజున మనం ఎక్కడైతే పంచాంగ శ్రవణం చేస్తామో ఆ రోజున మనం పంచాంగం తెలుసుకోవడం. అది మన మధ్యలో మారిషస్ తెలుగు మహాసభ తరఫున ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ శిక్ష గారు ఉంటారు. అయితే ఇంకొకసారి నమస్కారం అండి, స్వాగతం. అయితే ప్రతి సంవత్సరం లాగా తప్పనిసరిగా మన మారిషస్ దేశంలో విశేషంగా మారిషస్ తెలుగు మహాసభ ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారు మన ఉగాది పండగ. కొంతవరకు మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా. చూడండి, మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది పండగ అనేది మెయిన్గా మారిషస్ దేశంలో అది ఏర్పాటు చేస్తాం కదా. సో ఈ ఉగాది పండగ ఏర్పాటు చేయడానికి ఇది ఒక నేషనల్ ఫెస్టివల్. సో దానికి నిజం చెప్పాలంటే గత సంవత్సరం నుంచి డిసెంబర్ మాసంలో మేము తయారు చేస్తున్నాం మీటింగ్స్ అవన్నీ. సో మహిళా సంఘం వాళ్ళతో, యూత్ వింగ్ వాళ్ళతో, అంతేకాదు మన మెంబర్స్ భారతదేశానికి వెళ్ళారు, అక్కడ కూడా నెగోషియేషన్స్ చేశారు. ఇవన్నీ ఈ ఉగాది పండగ సెలబ్రేట్ చేయడానికి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తాం కదా. అలాగే ఎందుకంటే ఇదే మన మెయిన్ ప్రత్యేకమైన పండగ కదా. సో ఇది ఉంది. ఇంకా మేము గోవింద పూజ కూడా సెలబ్రేట్ చేస్తాం. సో ఈ ఉగాది పండగ మన సంస్కృతి కోసం ఇది మంచిగా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కలిసి అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చేయడానికి. అది ఎంతో కృషి కూడా చేస్తున్నారు మారిషస్ తెలుగు మహాసభ. నిజమే. ఈ సంస్కృతి సాంప్రదాయం కాపాడుకోవటానికి ఇంకా ప్రగతి చేయడం మారిషస్ తెలుగు మహాసభ దేశం అంతటా ఎన్నో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మన కార్యక్రమంలో ఇంకా కొంతవరకు మాట్లాడుతాం. ప్రస్తుతం ఆశ్రియ సీతవ్వతో మాట్లాడుతాం. అయితే మీరు కూడా ప్రతి సంవత్సరం మన కార్యక్రమంలో తప్పనిసరిగా మీరు పాల్గొంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే యువకురాలు చెప్పినట్టే అయితే ఎలా మీరు తయారు చేస్తున్నారు మన ఉగాది పండగ జరుపుకోవడం? ఒక యువకురాలుగా మంచిగా ప్రయత్నాలు చేస్తున్నా, తయారులు చేస్తున్నా. ముందుగా ఉగాది వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరం కాబట్టి వాళ్ళు అంటారు ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ బిగిన్స్ అట్ హోమ్. అయితే దీనికి తయారులు కూడా ముందు ఇంట్లోనే మొదలవుతాయి. ఉగాది నెల ముందు, వారాల ముందు కాదు, నెల ముందు శుభ్రం చేయాలి, తలుపులు, కిటికీలు అవన్నీ కడగాలి. అది కూడా అది ఒక నెల ముందు కాదు, బహుశా సంవత్సరం ముందే మొదలు పెడతాం. ఇది ఉగాదికి వేసుకుంటా, ఇది ఆ పండగకి. కానీ ముఖ్యంగా ఉగాది పండుగకు వచ్చినప్పుడు మనకు గుర్తుకొస్తుంది, నాకు గుర్తుకొస్తుంది మన భాష, మన సంస్కృతి యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే మారిషస్ దేశంలో మనం తెలుగు వాళ్ళం ఎప్పుడైనా మనకు ఒక పండగ ఉన్నప్పుడు, ఒక కార్యక్రమం వచ్చినప్పుడు మన భాష యొక్క తీయదనం, మన భాష యొక్క గొప్పతనం గురించి జనులకు, ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తాం. అంతేకాకుండా మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఎంత ముఖ్యమైనవో, విలువైనవో, ఉగాది వచ్చినప్పుడు ఏం చేయాలి అవన్నీ తెలియజేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టుగా మారిషస్ తెలుగు మహాసభ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మన రీజనల్ వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. దీనికి ప్రతి మందిరాలు పాల్గొనాలి తప్పనిసరిగా. మనం కూడా పాల్గొంటున్నాం. అయితే ఈ నెలలు, ఈ వారాలు, ఆ రిహర్సల్స్లో, ఆ ప్రోగ్రామ్స్లో అన్నిట్లో ఎన్నో తయారులు చేస్తాం. కానీ
ఇక్కడ ఒక ఒక అంతరార్థం ఉంది. అదేంటంటే మామూలుగా మనం గుడిలో పూజ ఉన్నప్పుడే కలుసుకుంటాం. ఇప్పుడు 3 నెలలు కేవలం శుక్రవారం అభిషేకం ఉండడం తప్ప ఇంకా మనం కలుసుకోము. కానీ ఉగాది వచ్చినప్పుడు ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి అందరం కనీసం ప్రతిరోజు లేకపోతే ఒక వారంలో 2-3 రోజులు కలుసుకుంటాం. అయితే ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టుగా మారిషస్ తెలుగు మహాసభ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాటిలో మన రీజనల్ కార్యక్రమాలు కూడా ఒకటి. అయితే దీనికోసం మనం ఎన్నో వారాల నుంచి తయారులు చేస్తున్నాం. మందిరాలన్నీ పాల్గొనాలి కదా, ఒక నాటకమైనా నాట్యమైనా పాట అయినా చేయాలి. అయితే ఇందులో నేను గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, మందిరంలో పూజ ఉన్నప్పుడే మనం కలుసుకుంటాం. అది కూడా పూజలో ధ్యానం పెట్టాలి, తర్వాత కొద్దిగానే మాట్లాడతాం. కానీ ఈ కార్యక్రమాల కోసం మనం రిహర్సల్స్ అవన్నీ చేస్తాం కదా, అయితే కనీసం ఒక వారంలో 2-3 సార్లు కలుసుకుంటున్నాం. ఈ విధంగా మన బంధువులందరి మధ్య, భక్తుల మధ్య ఒక సత్సంబంధం పెరుగుతుంది, ఏర్పడుతుంది. అవునండి, మనలో ఉన్న ఆ సోదర భావం, ఆ స్నేహం ఇంకా బాగా వస్తుంది. ఎవరికైతే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఒకళ్ళకొకళ్ళు పంచుకోవటం, ఆ సంతోషాన్ని పంచుకోవటం, అవన్నీ కూడా మనకు అలాంటప్పుడు జరుగుతుంది. అప్పుడే మన పండగ యొక్క గొప్పతనం, అందం కూడా ఉంది కదా. నిజంగా అందరూ కలుసుకుంటారు. ఏమైనా చేయాలంటే అందరూ ముందుగానే వచ్చి చెప్తారు, నేను ఇది తయారు చేస్తా, నేను ఈ మిఠాయిలను తీసుకొస్తా. కేవలం రిహర్సల్ సహాయం ఇస్తాడు నీ ఏర్పాట్లలో. అది మన బంధువులు, సభ్యులు ఐకమత్యంగా వస్తారు. ఇది మన పండగ యొక్క అందం, విశిష్టత ఇది కదా. సరే ఆచార్య గారు, మన ఉగాది పండగ శుభ సందర్భంగా సూర్యోదయంలోనే తలంటు స్నానం చేసి మొట్టమొదటిగా ఈ మంగళ స్నానం ఎంతో ముఖ్యమైనది. అయితే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎన్నో చేయాలి కదా. మొట్టమొదటిసారిగా ఈ మారిషస్ దేశంలో ఉగాది పండగ జరుపుకోవడం మనకు ఎంతో అదృష్టవంతులం చెప్పొచ్చు కదా. ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయం గురించి తెలుసుకోవడం, ఇంకా మన మధ్యలో మన ఆచార్య గారు భారతదేశం నుంచి వచ్చి మాకు ఎన్నో నేర్పిస్తారు కదా. అయితే ఈ మంగళ స్నానం మొదలుపెట్టి సాయంత్రం వరకు ఎలా ఈ ఈ ఆ రోజు గడుస్తుంది, ఏ విధంగా మనం ఆ రోజులో అది వాస్తవంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి చక్కగా తలార స్నానం చేసి, నలుగు పెట్టుకొని తలార స్నానం చేసి, తర్వాత మంచి బట్టలు, ఉతికిన బట్టలు లేకుంటే కొత్త బట్టలు కూడా వేసుకొని మనము ఆ రోజున మన కార్యక్రమాలన్నీ కూడా మనం తలస్నానం చేసిన తర్వాతనే మొదలు పెట్టాలి. తలస్నానం చేయకుండా ఆ మంగళ స్నానం, మీరు ఏదైతే చెప్పారో మంగళ స్నానం, మంగళ స్నానం లేకుండా మనం ఏ పని కూడా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. మన దీని ప్రకారం మంగళ స్నానంలో వాడుకునే పదార్థాలు నలుగు పిండి అమ్మ, నేను చెప్పాను నలుగు అంటాము దాన్ని. ఏంటంటే పెసరపిండిను తర్వాత అందులో కొద్దిగా శనగపిండి అది కలిపేసి దాన్ని ఒక దాన్ని పేస్ట్ చేయవసరం లేదు, అలాగే దాంతో తడి మీద అలా రుద్దేసుకుంటారు. దానికి ఉన్న మన ఒంటి మీద ఉన్న మల్లం అంతా కూడా పోతుందన్నమాట. దానివల్ల మనకు ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. మనం సబ్బులు అవన్నీ వాడే కంటే కూడా దాన్ని వాడడం వల్ల, అందుకనే మన తెలుగువారి సాంప్రదాయంలో నలుగు అన్నది చాలా ముఖ్యమైనటువంటి. పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి, ఇలాగే పండగలప్పుడు కానివ్వండి, తలంటు స్నానం, ఈ నలుగు పెట్టిన తర్వాత కుంకుడుకాయలను చక్కగా మెత్తగా కొట్టేసి వాటి నీళ్ళల్లో వేసి అవి కొద్దిగా నానిన తర్వాత మనకి నురగలాగా వస్తుంది అనమాట. దాంతో దాని మీద మనకి శరీరం మీద రుద్ది శుభ్రంగా. అయితే ఆ మంగళ స్నానం ఆ విధంగా చేసిన తర్వాత మన శరీరం యొక్క అది మారిపోతుంది పూర్తిగా. ఏమంటారంటే దాన్ని, అది బాగా మనకి ఎంతో చాలా కాంతివంతంగా ఉన్నట్లుగా అలా కనపడుతుంది అనమాట. బ్రైట్నెస్ బాగా వస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆ మంగళ స్నానం అనేది మనం దాంతోనే చేయాలి. అది తర్వాత ఆ విధంగా మంగళ స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఎక్కడైతే మనం ముందుగా దేవతార్చన చేసుకోవాలి, అంటే దీపారాధన. మనకి చేతనైనంత వరకు మన యొక్క సౌకర్యాన్ని బట్టి, మనకున్న వీలుని బట్టి ఆ కార్యక్రమాన్ని మనం ముందుగా చేసుకోవాలి. బయట వాకిలికి తోరణాలు కట్టడం, అలాగే ఏదన్నా మనం దీన్ని ఏమంటారు అరటి చెట్లు ఏమైనా ఉంటే దాన్ని కట్టడం, అక్కడ రంగోలి వేయటం, ముగ్గులు వేయటం, ఇంట్లోనూ బయట కూడా ముగ్గులు వేయటం. ఆ తర్వాత అవి మనకేంటంటే ఆ బంధువులను ఆహ్వానించినప్పుడు అది ఒక రకమైనటువంటి మనకి ఆ భావన కలుగుతుంది అనమాట.
ఆ భావన మనం మర్చిపోలేము ఎప్పుడు కూడా. అందువల్ల ఏంటంటే ఆ విధంగా అవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రత్యేకించి మనం ఆ రోజుకి కావలసిన పదార్థాలన్నీ కూడా మనం తయారు చేసుకొని స్వామివారికి నివేదించడానికి కావలసిన పదార్థాలు ప్రత్యేకించి ఉగాది రోజున మన ఉగాది పచ్చడి షడ్రుచులతోటి 6 రకాల రుచులతోటి మనం తయారు చేసేటటువంటి ఆ ప్రసాదాన్ని ఆ రోజు ముందుగా మనం అదే ప్రసాదాన్ని తినాలి. మిగతా ఏ పదార్థం తినకుండా ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసి మనకు నచ్చినట్టుగా మనం ఏదో కాస్త పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన పెట్టి ఆ ప్రసాదం తినాలి. అంటే ఆ ప్రసాదాన్ని తినటం వల్ల మనకి ఏం తెలుస్తున్నది అంటే మన జీవితం ఇలా ఉంటుంది, ముందు ముందు మన జీవితం ఇలా ఉంటుంది కాబట్టి మనం అన్నింటినీ కూడా మనం ఇచ్చేసుకోవాలి, మనం అంతా కూడా వాటికి అలవాటు పడాలా అనేటటువంటి భావన మనకు కలిగిస్తుంది అనమాట ఆ ఉగాది పచ్చడి. ఆ విధంగా ఉగాది పచ్చడి తిన్న తర్వాత చక్కగా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల్లో కూడా ప్రతి అర్చకులు కూడా దేవాలయం నుండి అర్చకులు ఆ రోజు ఉగాది సందర్భంగా దేవాలయాన్ని అంతా కడిగించడం కానివ్వండి, శుభ్రం చేయటం, అలంకారం చేయటం, అలాగే స్వామివారికి అలంకారం చేయటం, కొన్ని చోట్ల అభిషేకాలు వారి యొక్క సమయాన్ని బట్టి అభిషేకాలు చేయటం, అభిషేకం తర్వాత విశేష అలంకారం చేయటం, ఆ తర్వాత భక్తులందరి యొక్క నామం గోత్రనామాలతోటి స్వామివారికి పూజ చేయటం, ఆ తర్వాత అక్కడ కూడా ఈ ఉగాది పచ్చడి నివేదన చేసి ముందుగా తీర్థం కంటే కూడా ఉగాది పచ్చడి ముందుగా ఇస్తారు. తీర్థం అనేది ఏముండదు అక్కడ, అదే ఉగాది పచ్చడే తీర్థం అనమాట. ఆ విధంగా ఇస్తారనమాట దేవాలయాల్లోకి పోయినప్పుడు కూడా. అలా మనం ఆ విధంగా చేసుకున్న తర్వాత ఆ ఉగాది గురించి, ఆ కొత్త నూతన సంవత్సరం గురించి ఎలా జరుగుతుంది, మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి, మనం ఏ విధంగా వాటి నుంచి బయటికి రావాలి, మన గ్రహ పరిస్థితి ఎలా ఉంది, ఏ నెలలో ఎలా ఉంది అన్నది కూడా మనం ఆ రోజు పంచాంగ శ్రవణం కనుక మనం విన్నట్లయితే దానిలో మనకు అందరు కూడా అర్చకులు మనకి చెప్తూ ఉంటారనమాట. దాని ప్రకారంగా మనం అది ఒక దీనిలాగా తయారు చేసుకొని మనం దాని గురించి ఫాలో అవుతాం. అలా ఆ విధంగా ఫాలో అయితే కనుక మన జీవితం సాఫీగా సాగిపోతుంది. అది పంచాంగ శ్రవణం చదవటం, ఆ రోజు వినటం ఎంతో ముఖ్యమైనది కదా. అవును. అలాగే శిక్ష గారు, అయితే మారిషస్ తెలుగు మహాసభ దేశం అంతటా కొన్ని రోజుల ముందే తమ కార్యక్రమాలు ఆరంభించారు. విశేషంగా మన రీజనల్గా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు తెలిసినట్టుగా మన మారిషస్ తెలుగు మహాసభకి 7 రీజనల్ కమిటీస్ ఉన్నాయి. దానిపైన మున్సిపల్ కౌన్సిల్స్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళందరూ వాళ్ళ రీజనల్లో తమ స్థాయిలో ఒక ఉగాది పండుగ ఏర్పాటు చేస్తున్నారు. ఏ రీజన్ ఏ తేదీ ఉగాది జరుపుకుంటున్నారు అది ప్రస్తుతం లేదు నా దగ్గర. మన ఫేస్బుక్ పేజ్లో, మారిషస్ తెలుగు మహాసభ ఫేస్బుక్ పేజ్లో ఉంటుంది. సో అది మీరు ఎవరైనా తప్పకుండా ఆ పేజ్లో చూసి తెలుస్తుంది ఎప్పుడెప్పుడు. తప్పనిసరిగా ప్రతి వీకెండ్ ఎన్నెన్నో స్టార్టింగ్ 7th మార్చ్ నుంచి ఇంకా ఐ థింక్ 28 వరకు అనుకుంటాను ఉంటూనే ఉంటాయి ఆ కార్యక్రమాలు. ఒక నెలకు ఉగాది పండుగ వీకెండ్, సాటర్డే, సండే, శనివారం, ఆదివారం. సో ఎలాగైనా బిజీగా ఉంటాం, ఎక్కడైనా వెళ్ళి ప్రోగ్రామ్ చూడవచ్చు. అదే అలాగే అన్నాను కదా, ఇది మన మారిషస్ దేశంలో యొక్క అందం మన తెలుగు వాళ్ళలో. అందులో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. కుర్రాలు, యంగ్స్టర్స్ అవన్నీ తెలుగు యూత్ వింగ్ అందరూ ఉన్నారు. సో వాళ్ళ దే ఆర్ గివింగ్ దేర్ మాక్సిమం. సో అట్లీస్ట్ మా తరఫున మేము అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసి చూడాలి. అందరినీ వాళ్ళని మేము కూడా కార్యక్రమం చేస్తున్నాం. వచ్చి చూడండి, మన పిల్లలు కూడా వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో అది ఉండాలి. సో అది మన తెలుగు వాళ్ళు జనులు ముఖ్యంగా అలా ఒకవేళ వాళ్ళు అంతా వాళ్ళ దగ్గర టైం లేదు, సో కనీసం ఆ ప్రోగ్రామ్స్లోకి వచ్చి చూసి ఎంకరేజ్మెంట్ ఇవ్వవచ్చు, ఆనందిస్తారు కూడా. అలాగే అయితే ఆశ్రయ, మీ ఊళ్ళో ఎలా తయారు చేస్తున్నావు? మా ఊళ్ళో చాలా వైభవంగా కలిసి చేస్తున్నాం, భలేగా తయారు చేస్తున్నాం. ముందుగా మందిరాన్ని శుభ్రం చేయాలి, తర్వాత ఏదైనా కొత్త వస్తువులు ఏమైనా కావాలంటే అది కూడా చూసుకోవాలి, అలంకారాలు అవన్నీ. అందరి బాధ్యతలు అందరికీ ఇచ్చేసాం, ఎవరు ఏది చూసుకుంటారో. తర్వాత ఉగాది రోజు మనకు ఆచార్య గారు చెప్పినట్టుగా ముందు పూజ ఉంటుంది. పూజ తర్వాత మాకు ఒక సంప్రదాయం ఉంది,
విద్యార్థులు ఎవరైనా మారిషస్ తెలుగు మహాసభ వార్షిక పరీక్షల్లో పాల్గొన్నారంటే ఆ రోజు వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికేట్ ఇంకా బహుమతులు. తర్వాత నేయ చెప్పినట్టుగా రీజనల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికోసం మనం చాలా ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా కష్టపడి పని చేస్తున్నాం. కేవలం మనం కాదు, మన సభ్యులు కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. అలాగే మీరు సాయంత్రపు బడిలో కూడా పిల్లలు కూడా పిల్లలు పాల్గొంటున్నారు ఉన్నారు, కదా. పెద్దలు ఉన్నారు, అందరూ సహాయం చేస్తున్నారు. అది కొన్ని ఉత్సాహం ఎంతో ముఖ్యంగా ముఖ్యమైనది. ఉంది. కొన్ని ఇంట్లో ఇప్పుడు చూడండి, పిల్లలు పాల్గొంటారు, తర్వాత వాళ్ళను చూసి పెద్దలు కూడా వస్తారు. మన దగ్గర కూడా ఇది జరుగుతుంది. పైగా కొన్ని ఇంట్లో పెద్దలు పాల్గొంటున్నారు, వాళ్ళను చూసి పిల్లలు కూడా వస్తున్నారు. అయితే ఇట్స్ బోత్ వేస్. అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు. ఇలా ఎన్నో తయారులు చేస్తున్నారు. ఉగాది పచ్చడి, పూజ, కీర్తనలు, భజనలు, ఇప్పుడు కార్యక్రమాలు అన్నిట్లో మంచిగా పాల్గొంటున్నారు. టీవీ, రేడియో అన్ని నాటకాలు ప్రోగ్రామ్స్ కూడా ఉంటారు. చేస్తున్నారా ఈసారి ఈసారి వచ్చి చూడండి, మీరు వచ్చి కొంచెం చూడండి. different ఒక గా ఉంటుంది. surprise ఉంటుంది కదా. Yeah, అది సరే. అలాగే మన లెవెల్ ని కొద్దిగా పెంచుకున్నాం. చెప్పడం అవసరం లేదు కదా, సర్ప్రైజ్ చూడాలి. మీరు చూడాలి. గత 25 సంవత్సరాల నుంచి నేను మారిషస్లో ఉంటున్నా కదా, నేను చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందనంటే ప్రతి సంవత్సరం కూడా మన వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళు పాడే పాటలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే పనులు కానివ్వండి, లేకపోతే ఈ విధంగా డ్రామా ఇలాంటివన్నీ ఏదైనా చేస్తుంటే దానిలో ఒక రకమైనటువంటి మనకి అనుభూతి, తర్వాత ఏంటంటే ఆ భావము మనకి ఏది నిజంగా అది పెరుగుతున్నది అనమాట, బాగా పెరుగుతున్నది అనమాట. అది నాకు బాగా చాలా సంతోషం. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొన్ని సార్లు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే మేము చెప్తూ ఉంటాం. తప్పనిసరిగా మీరే చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఇచ్చేసుకొని వాళ్ళు కరెక్ట్ చేసుకొని ఆ విధంగా రావడం చెప్పినట్టు చాలా సంతోషం. మన ఆచార్య గారు అక్కడ భారతదేశం నుంచి వచ్చినప్పటి నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అదే ఇది మన భాగ్యం కదా. అది మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటిలో వచ్చినప్పుడు మనము ఈ కార్యక్రమం అంతా బయట ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇంట్లో వెళ్ళి మనం కార్యక్రమం ఎలా చేయాలి, తోరణాలు ఎలా కట్టాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా మన ఎంబీసీ ద్వారానే చేసుకున్నాము. అదే అలాగే ప్రతి సంవత్సరం ఈ ప్రగతి చేయడం మన తెలుగు వాళ్ళు ఎంతో అదృష్టవంతులం కదా మేమే. ఇంతకు ముందు మన కార్యక్రమంలో పాటలు, నృత్యాలు చేసినప్పుడు కొంతమంది యువకులే 5, 6, 10 మంది. కానీ ఇప్పుడు 100 మంది యువకులు పాల్గొంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అదే అలాగే రీజనల్ గా చేస్తున్నప్పుడు సో ఒక రీజన్ లో దాదాపు 10 లేదా 12 మందిరాలు ఉంటాయి. సో అందరూ వచ్చి కలిసి పాల్గొంటున్నారు. సో తప్పకుండా ఇంకా ఎక్కువ మంది కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా. ముందుగా ఈ ప్రోత్సాహం ఉండాలి, ఆసక్తి కూడా ఉండాలి. ప్రోత్సహిస్తే వాళ్లకు కూడా ఎంతో ఆసక్తి వస్తుంది కదా. మీరు చెప్పినట్టుగా కాంపిటీషన్ అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మందిరం వాళ్ళు ఇలా చేస్తున్నారు, మేము ఇంకా అయితే బాగా వచ్చే సంవత్సరం మనం కూడా ఇంకొంచెం బాగా చేయాలి. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చూస్తారు, వాళ్ళు కూడా అంటారు ఈసారి మనం కూడా ఇంత నేర్చుకుంటూ పాజిటివ్ ఏముంటుంది వాళ్ళు అలా చేస్తే మనలో డూయింగ్ బెటర్ ఇంకా మంచిగా చేస్తున్నాం నమ్మకం మనకు ఉంటుంది. ఒకసారి చెప్తే మన మందిరం ఇలా చేస్తున్నారు ఈ సంవత్సరం, వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు, ఎందుకు మేము కూడా చేయలేకపోతాం, చేయాలి అలాగే ఒక నిస్వార్థ భావం కూడా ఉంది, లైక్ సెల్ఫ్లెస్ మోటివేషన్. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు మన సొంత పేరు లేదు అక్కడ, మన మందిరం పేరు, మన గుడి పేరు. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు అల్మా తాగుచ్చే తెలుగు సాంస్కృతిక సంఘం, వేరే వాళ్ళు చేస్తే లైక్ వలిత మందిరం, వాళ్ళు అలా చేస్తారు దేశం అంతటా. దెన్ ఇట్స్ లైక్ తెలుగు వాళ్ళ కార్యక్రమం. అది ఈ ఉగాది పండగ యొక్క అందం చెప్పినట్లే దేశం అంతటా ఎక్కడిక్కడ పూజలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళను కలుసుకుని మాకు ఎంతో సంతోషం వస్తుంది. మన చిన్న పిల్లలు, మన యువకులు, పెద్దవాళ్ళు పాల్గొంటున్నారు. ఇదే యొక్క ప్రత్యేకమైన భావాలు అనిపిస్తుంది మాకు. అయితే మారిషస్ తెలుగు మహాసభ వాళ్ళు ఉగాది పండగ రోజు ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు? ఉగాది పండగ రోజు మేము మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ 2 PM ప్రోగ్రామ్ ఆరంభిస్తుంది. సో
ఆ రోజు మన యూత్ వింగ్ వాళ్ళతో మీ మహిళా సభ అందరూ పార్టిసిపేట్ కలిసిగా చేస్తున్నాం. ఇంకా ప్రత్యేకంగా ఈసారి మేము ఇద్దరు ఆర్టిస్ట్ ఫ్రమ్ భారతదేశం నుంచి సిద్ధార్థ్ వాట్కిన్స్ ఉన్నారు, సో సింగర్. ఇంకా ఇండియన్ ఐడల్ స్టార్ లస్య ప్రియ, సో యా వాళ్ళిద్దరు వస్తున్నారు మన ప్రోగ్రాంలో. సో 2 o'clock షాప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా అందరూ ఆహ్వానం చేస్తున్నాం. తప్పనిసరిగా అయితే అందరూ రావాలి, అందరూ మన ఇంకొకటి సో ఆచార్య గారు అన్నారు మార్నింగ్ ఏమేం చేయాలి. సో మేము ఒక లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఫ్రమ్ మిజోనెట్ మందిరం నుంచి. సో ఉదయం 8 గంటలు ఆరంభిస్తుంది, 10-11 దాకా ఐ థింక్ అయిపోతుంది. సో అది సాయంత్రం కూడా లైవ్ గా వస్తుంది కదా, సాయంత్రం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఉదయం కూడా లైవ్ గా వస్తుంది. ఇలా ఎన్నో కృషి చేస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు మన సంస్థలు, మన మారిషస్ తెలుగు మహాసభ. అయితే మన ఉగాది పండగ రోజు ముగ్గులు వేయడం ఎంతో ముఖ్యమైనది కదా, ఇలా తయారు చేస్తావు? అయితే నేను ముందే తయారు చేసేస్తా, బియ్యాలు లేకపోతే రంగులు అన్నీ కలుపుకుంటూ పెడతా. ఆ తర్వాత ఆ రోజు బియ్యంతో ఒక అందమైన ముగ్గు వేస్తా, ఇంకా రంగులు వేస్తా. కానీ దీని వెనకాల నేనేమనుకుంటున్నానంటే ఇంట్లో చాలా మంది ఉన్నప్పుడు, చాలా మంది పిల్లలు పెద్దలు చాలా మంది సభ్యులు ఉన్నప్పుడు సహాయం చేయొచ్చు. కానీ ఇంట్లో ఒకటి నవ్వులు ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటుంది, నవ్వుతూ మాట్లాడుతూ పాటలు పాడుతూ ఒకరినొకరిని ఎగతాళి చేస్తూ, అది ఆ అందం. అయితే వీణులకు విందుగా ఉంటుంది, కళ్ళకు పండగలా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. ఇది మన కార్యక్రమంలో పాల్గొనినందుకు, మన శ్రీ పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనినందుకు మా కృతజ్ఞతలు సమర్పిస్తూ, అయితే ప్రేక్షకులారా, ఈ సంవత్సరం కొత్తగా మన శ్రీ పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనినందుకు మా అతిథులందరికీ మా కృతజ్ఞతలు సమర్పిస్తూ నమస్కారం అండి. అయితే మీకు మీ కుటుంబాలకు శ్రీ పరాభవ నామ తెలుగు యుగాది శుభాకాంక్షలు. నమస్కారం. నమస్కారం, ధన్యవాదం. ఆది 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 సంవత్సరాది తెలుగు సంవత్సర